ఓకే. ఏంటి సార్ డీజే స్క్వేర్ టిల్లు టిల్లు స్క్వేర్ టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ ఎలా అనిపిస్తుంది? ఊహించిందే. టిల్లు స్క్వేర్ ఊహించిందే, దాని విజయం ఊహించిందే. కాబట్టి అది ఇన్ని రోజులు టైం తీసుకుంది. ఈ విధంగా మీరు ఎంజాయ్ చేయాలి, మీరు ఎంటర్టైన్ కావాలని దాని గురించి చాలా తాపత్రయపడటం జరిగింది. చాలా టైం తీసుకోవడం జరిగింది. సన్నివేశాలు కొన్ని రీషూట్ చేయడం జరిగింది. మొత్తానికి మనం సక్సెస్కి చేరుకున్నాం. ఓకే. అండ్ మీ ఆనందమే మా ఆనందం కదా. ఓకే. సార్ ఫస్ట్ డీజే టిల్లు అంటే మీకు అనుకున్న రీచ్ వచ్చిందా? లేదంటే స్క్వేర్ వచ్చిందా? రెండు అంతే. టిల్లు మరీ సూపర్ డూపర్ హిట్ అవుతుందని చెప్పేసి అనుకోలేదు. సక్సెస్ఫుల్ మూవీ అనుకున్నారు. దాని మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగేటప్పటికి, రెస్పాన్స్ విపరీతంగా వచ్చేటప్పటికి సీక్వెల్ తీస్తే బాగుంటుంది అని చెప్పేసి అని ఆలోచించడం జరిగింది. దాన్ని బట్టే ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చేస్తూ విడుదల తేదీ కూడా వాయిదా వేసుకుంటూ వచ్చేసి మొత్తానికి అందరూ ఆనందపడే విధంగా సినిమాను రూపొందించడం జరిగింది. ఓకే. ఆయన నాగవంశి గారు ప్రొడ్యూసర్ గారు అన్నారంట, డబ్బులు బడ్జెట్ ఎంతైనా పర్లేదు చేసేయండి వచ్చేస్తుంది అన్నారంట. నిజమేనా మాట? అంత దూరం నాకు తెలియదు. ఓకే. ఎందుకంటే నేను సినిమా రంగానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పనికిరాను నేను. ఎందుకంటే నాలో లక్షణాలు కొన్ని అఫీషియల్ లక్షణాలు ఉంటాయి. పుట్టుకతో వచ్చిన స్వభావం కొంత అయితే దానికి తోడు నేను పెరిగిన వాతావరణము, నాకున్నటువంటి వనరులు వసతులను బట్టి కొంత అయితే, నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేశాను. దాంట్లో అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో పనిచేయటం వల్ల మరింత అంటే మొదలే నేను కొంచెం జాగ్రత్త పడే మనిషిని. ఈ అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ చేయటం వల్ల చాలా వరకు నా కెరీర్లో నేను 27 years 3 months పనిచేసిన మా డిపార్ట్మెంట్లో ఎలక్ట్రిసిటీ బోర్డులో ఏపీఎస్ఈబీలో. ఒక దాదాపు 20 సంవత్సరాల పాటు నేను అడ్మినిస్ట్రేషన్లోనే పనిచేశాను. అడ్మినిస్ట్రేషన్లో పనిచేశాను అని అంటే చాలా ఖచ్చితంగా నిబద్ధతతోని, నిజాయితీగా ఉండవలసినటువంటి, క్రమశిక్షణతో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. నేను ఆ విధంగా నేను ఆ విధంగా రూపాంతరం చెందాను. అందుకే ఈ సినిమాకి నాకు ఇది ఎంతసేపు అందుకే నేను ఇప్పుడు సినిమాలో ఏం చేస్తాను సాయి అంటే, ఆఫీస్కి వెళ్ళినట్టుగా వెళ్తాను వస్తాను. ఈవెన్ టుడే మా ఇంటికి వస్తే మీరు మా ఇంట్లో ఎలాంటి సినిమా వాతావరణం కనపడదు. అసలు మా ఇంటి లోపలికి వచ్చి కూడా తిరిగిపోవచ్చు మీరు. సార్ ఈ మురళీధర్ సార్ ఇల్లు కాదులే అని చెప్పేసి అనుకొని. అంతగా మా ఇల్లు నిరాడంబరంగా ఏమాత్రం సినిమా వాతావరణం లేకుండా ఉంటుంది. నేను కూడా సినిమా షూటింగ్కి వస్తే హాయిగా ఆఫీస్కి వెళ్ళినట్టుగా వెళ్ళటము, నా పని ఏమిటో నేను చేసుకోవటము, చక్కగా తిరిగి రావటం తప్ప రెండవది నాకు ఇంకా వేరే వ్యాపకాలు కూడా లేవు. ఇల్లు, లొకేషను, ఎప్పుడైనా వెళ్తే రవీంద్ర భారతికి, వీలు కుదిరితే రామకృష్ణ మఠంకి వెళ్తుంటా, అంతే తప్ప నాకు ఇంకా వేరే. ఓకే.